రాష్ట్ర ప్రజలారా, సాయి కృష్ణ లాకప్ డెత్ జరిగిన తర్వాత ఒక వారం 10 రోజుల నుంచి అనేక రకాల మలుపులు తిరుగుతా సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం, సాయి కృష్ణను లాకప్ డెత్ చేసి శవాన్ని కూడా కనిపించకుండా దహనం చేసి సిఐ నాగరాజు గారిని ముద్దాయిం చేసి నిన్న రిమాండ్ పంపినారు. ఈ ఉదంతమంతా చూస్తే ఏమనిపిస్తుంది ప్రజలారా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ పనిచేయడంలే, ఈ రాష్ట్రంలో ఉండబడింది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ప్రైవేటు సైన్యమే పోలీస్. ఇది ఎవరికైనా అర్థమవుతుంది. నేను మాట్లాడడమో, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడడమో, లేకుంటే మానవ హక్కుల వాళ్ళు మాట్లాడడమో, లేకుంటే మానవతా హృదయం కలిగిన వాళ్ళు మాట్లాడడమో, మేధావులు మాట్లాడడమో కాదు. ఒక 16-15 సంవత్సరాల పిల్లోనికి కూడా అర్థమవుతుంది. సాయి కృష్ణ లాకప్ డెత్ దగ్గర నుంచి పట్టకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉదంతానంతా ఎవరైనా ఫాలో అవుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ లేదు, ఈ రాష్ట్రంలో ఉండబడింది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ప్రైవేట్ సైన్యం. ఒక్కసారి తక్కువ సమయంలోనే మీకు వివరిస్తా, నేను కన్ఫ్యూజన్ లేకుండా ఈ కథ అంతా ఎట్లా జరిగిందనే దానికి. సాయి కృష్ణ పైన 2 నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఉన్నాయని NBW అంటారు కోర్టు పరిభాషలో. నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే ఏదైనా ఒక కేసులో ఉన్నప్పుడు మన కోర్టుకు హాజరు కాకపోతే పదే హాజరు కాకపోతే కోర్టు వారిచ్చే వారెంట్. ఏమని? ఫలానా కేసులో ఇతను ముద్దాయి కోర్టుకు హాజరు కావడం లేదు, క్రమశిక్షణ రాహిత్యము, ఇతన్ని తీసుకొచ్చి నా ముందర కోర్టులో హాజరుపరచండి అని ఇచ్చేదాన్ని నాన్ బెయిలబుల్ వారెంట్. ఈ సాయి కృష్ణ మీద అటువంటి 2 కేసులు ఉండడం నాన్ బెయిలబుల్ వారెంట్, కోర్టుకు హాజరుపరచమని. ఈ కారణాన్ని సాకుగా చూపించుకొని ఎక్కడో మార్కాపురంలో అతను ఉండేవాన్ని పోలీసులు పట్టకొచ్చినారు. టాస్క్ ఫోర్స్కు సంబంధించిన వాళ్ళు పట్టకొచ్చినారు. టాస్క్ ఫోర్స్ అనేది ఒక సపరేట్ పోలీస్ స్టేషన్, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేసేది కాదు. అది విజయవాడ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది, ఆయన ఆధీనంలో పనిచేస్తుంది. ఆయన చెబితేనే టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోతారు. టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు మార్కాపురానికి పోయి పట్టకొచ్చినారు. పట్టకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినారంట. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే సుమారుగా 10 రోజులు, వారం నుంచి 10-12 రోజులు పోలీస్ స్టేషన్లో ఒక ప్రైవేటు హోటల్లో చిత్రహింసలు పెట్టి అతన్ని, అంటే మొట్టమొదట అక్రమ నిర్బంధం తర్వాత హింసించిన తర్వాత లాకప్లో డెత్, చంపేసిన తర్వాత మృతదేహాన్ని తీసుకుపోయి మాయం చేసే క్రమంలో దహనం చేసిన తర్వాత పట్టుబడకూడదని చెప్పి ఆధారాలను ధ్వంసం చేసే ప్రక్రియలో భాగంగా పోలీస్ స్టేషన్లో ఉండే సీసీ ఫుటేజీలు నెల రోజుల నుంచి మాయం చేయడం. పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీలు లేవు. అతను ఏ ప్రజా వైద్యశాలకు తీసుకుపోయినారో సీసీ ఫుటేజీలు లేవు. తర్వాత ఏ ప్రైవేటు హోటల్లో పెట్టి కొట్టినారో అక్కడ సీసీ ఫుటేజీలు లేవు. ఎక్కడ మణిపాల్ హాస్పిటల్ తీసుకుపోయినారో అక్కడ సీసీ ఫుటేజీలు లేవు. ఏ శ్మశాన వాటికైతే తీసుకుపోయినారో దహనం చేసేదానికి అనాథ శవం అని చెప్పి అక్కడ ఆధారాలు లేవు. కాల్ డేటా లేదు. తర్వాత మరొకటి కూడా గూగుల్ టేక్అవుట్స్ కూడా లేవు. టెక్నాలజీ ఏది లేదు. ఇవన్నీ సర్వమాయమైపోయినాయి. దీని తర్వాత జరిగినది వాళ్ళ తల్లి ఆక్రందన. నా కొడుకు కనిపించలే, నా కొడుకు స్టేషన్లో ఉన్నాడు, నా కొడుకును మీరు నిర్బంధించి కొడుతున్నారు, నేను చూస్తాను అని కట్టేసారని చెప్పి ఆమె పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది ఈ కార్యక్రమం జరిగేటప్పుడు. ఈ క్రమంలో ఆమె హైకోర్టుకు పోయి ఒక పిటిషన్ వేయడం, కార్పస్ పిటిషన్ అంటారు. అంటే ఈ పిటిషన్ ఏంటంటే గన ఎవరైనా మన కుటుంబ సభ్యులను కనిపించకుండా పోతే, ఎవరైనా నిర్బంధిస్తే గన హైకోర్టు వారి దగ్గర పోయి ఇదిగో నా కుమారుడు కనిపించలేదు, పలానా వాళ్ళు నిర్బంధించినట్టుండారని చెప్పి మనం తెలియజేస్తే కోర్టు వారు సంబంధించిన ఆ పోలీస్ శాఖకు ఆర్డర్ ఇచ్చి తీసుకువచ్చి మా ముందర నిలబెట్టు అని చెప్తుంది. ఇది ఆమె వేసింది. దీని తర్వాత
హైకోర్టుకు వాళ్ళు వచ్చినారు, కృష్ణలంక పోలీసు వాళ్ళు వచ్చి ఏం చెప్తారు? అప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర కొడుతున్నారు, వాళ్ళ దగ్గర చంపుతున్నారు. మా దగ్గర లేడు సాయి కృష్ణ, మేము పట్టకరాలేదు, మేము పట్టకొస్తే గన మేము చెప్పిందుము. ఇప్పుడు హైకోర్టు చెప్తోంది కాబట్టి అతను ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడతాం, ప్రత్యేకమైన బృందాలను పెడతాము, తీసుకొచ్చి కోర్టు వారి ముందర హాజరుపరుస్తాము అని చెప్పింది. అంటే పోలీస్ స్టేషన్లో పెట్టుకొని కొడుతూ, తిడుతూ, చంపుతూ, దహనం చేసి హైకోర్టు వారికి కూడా అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించారు. ఇది జరిగిన కథ. హైకోర్టు ఏం చెప్పింది? 29వ తారీఖు లోపల, అంతకు ముందైనా సరే 29వ తారీఖు అయినా సరే ఆ సాయి కృష్ణని తీసుకొచ్చి మా ముందు నిలబెట్టండి అని చెప్పింది. సరే అని చెప్పి బయటకు వచ్చినారు. ఆ తర్వాత ఆమె యొక్క బాధను, ఆ తల్లి యొక్క బాధను మెల్లిమెల్లిగా ప్రపంచానికి తెలియడం, ఆ తర్వాత మానవతావాదులు దాంట్లోకి రావడం, మానవ హక్కుల వాళ్ళు దాంట్లోకి రావడం, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లోకి రావడం, ఒక్కరొక్కరు హృదయం కలిగినటువంటి మనుషులు ఆ తల్లి యొక్క గర్భశోకానికి బయటకు వచ్చి ప్రశ్నించడం మొదలు పెడితే, చివరిగా మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ తల్లి ఇంటికి పోయి ఆ తల్లిని ఓదార్చేదానికైనా, ఆ తల్లికి గుండెకు ధైర్యం చెప్పేదానికైనా, లేకపోతే ఆ తల్లికి అన్యాయానికి మేమందరం ఉండాం, పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తామని చెప్పి చెప్పడం. ఇది ప్రజలారా జరిగింది. ఇప్పుడు ఇంతవరకు జరిగింది. తర్వాత కట్ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రంగప్రవేశం ఆ తల్లి ఇంటికి. జగన్మోహన్ రెడ్డి గారి పోయిందేమో ఆమె కోసం న్యాయ పోరాటం చేసేదానికి, ఆమెకు ధైర్యాన్ని ఇచ్చేదానికి, ఆమె మనసును స్వాంతన చెందేదానికోసం పోయినాడు. ఈయన పోయినేది కథ చక్కబెట్టడానికి పోయినాడు. ప్రజలారా, ఇదే నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ తల్లి దగ్గరవే చెప్పాల్సినది, చేయాల్సినది, నీకు న్యాయం చేకూరుస్తాను, భయపడాల్సిన అవసరం లేదు, ఇప్పటి వరకు ఆలస్యం జరిగింది, నీ కొడుకు నిర్బంధించి నా ప్రభుత్వంలో పోలీసులు ఇటు చేసినారు, దీనికి పాత్రదారులు, సూత్రధారులు అందరినీ కూడా ముద్దాయిలు చేసి జైలుకి పంపుతాను, శిక్ష పడేటట్టు చేస్తాను అని చెప్పి ధైర్యం చెప్పాల. ఈయన పోయింది పైకి మాత్రం ఇది చెప్పేదానికోసం, లోపల పోయింది మాత్రం దీనికి కాదు. ప్రజలారా, తన పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేను, తన పార్టీకి సంబంధించిన ఓ ఎంపీకి, తన పార్టీ ఎమ్మెల్యే ఎంపీ యొక్క ఆదేశాల మేరకు ఈ సాయి కృష్ణను చంపడానికి ఎవరైతే పోలీస్ బిగ్ బాస్ ఉన్నాడో ఆయనను కాపాడడం కోసం రంగప్రవేశం చేసినాడు. న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి గారు పోలే, న్యాయాన్ని సమాధి చేయడానికి ముఖ్యమంత్రి గారు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మ ఇంటికి పోయి మంతనాలు జరిపినాడు. ఆడ కట్ చేస్తే సాయి కృష్ణ తల్లి బయటకు వచ్చి, ముఖ్యమంత్రి గారు వచ్చినారు, నాకు న్యాయం చేసినారు, నాకు న్యాయం జరిగింది అని ప్రకటన చేసింది.